సారి ఏపీకి వెళ్దాము. అక్కడ ఒక విచారకరమైన వార్త ఇది. అనంతపురం ప్రభుత్వ హాస్పిటల్లో వృద్ధుడు మృతి చెందారు. గుండె సమస్యతో హాస్పిటల్కి వచ్చిన వృద్ధుడికి సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో మృతి చెందాడు అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న లక్ష్మీనారాయణను వైద్యం చేయకుండా టెస్టులు చేయించాలని డాక్టర్ సూచించారని, టెస్టులు ఆలస్యం కావడంతో లక్ష్మీనారాయణ మృతి చెందారని కుటుంబ సభ్యులు హాస్పిటల్లోనే ఆందోళనకు దిగారు. హాస్పిటల్లో కనీస సౌకర్యాలు లేవు అని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. హాస్పిటల్లో కనీస స్ట్రెచర్ కూడా అందుబాటులో లేకపోవడంతో చేతులతో మోసుకుని వెళ్లాల్సి వచ్చిందంటున్నారు. అయితే హాస్పిటల్లో కనీస సౌకర్యాలు లేవని తరచూ ఫిర్యాదులు వస్తున్నా సరే అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని రోగి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, ఏంటి నిజంగా ఆసుపత్రుల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేవా? ఆ వృద్ధుని చావుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమా? రోహిత్, ఇక్కడ చాలా కాలంగా కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. కనీస సౌకర్యాలు లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. కానీ అధికారుల నుంచి స్పందన లేదు. స్పందించకపోవడం కారణంగానే గతంలో అధికారులకు, ఉన్నతాధికారులు పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, సిబ్బంది తీరు పైన కావచ్చు, వైద్యుల తీరు పైన రోగులు, వారి బంధువులు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారుల పరిస్థితి మాత్రం మారడం లేదు. ఇటీవల కూడా ఒక వృద్ధుడికి వెంటనే సిపిఆర్ చేసి లేదా ట్రీట్మెంట్ చేయకపోవడం కారణంగానే చనిపోయాడని వాళ్ళ బంధువులు ఆరోపించారు. భరత్, ఇప్పుడు అధికారులు ఆ వృద్ధుని, ఆ సీనియర్ సిటిజన్ మరణం గురించి అధికారులు ఏం చెప్తున్నారు ఈ ఆందోళన గురించి? అయితే ఆలస్యం కారణంగానే ఇది జరిగిందని చెప్తున్నారు. కానీ వచ్చినప్పుడు వెంటనే ట్రీట్మెంట్ చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఆయన చనిపోయేవాడు కాదు. ఆయన గుండె సంబంధిత వ్యాధితో వచ్చినప్పటికీ కూడా వెంటనే ఆయనకు చికిత్స అందించాల్సిందే. ఆయనకు టెస్టులు రాయించడం, వెంటనే ఆయనను ఆ టెస్టులు చేయించుకొని రావాలని చెప్పడం, ఆలస్యం కావడం కారణంగానే ఇది జరిగిందన్నది ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి బంధువులు చెప్తున్నారు. అధికారులు కూడా ఇదే అంశం పైన కొంత నెగ్లిజెన్స్ జరిగిందని ఒప్పుకుంటున్నారు. రోజు ఇప్పటికైనా ఆందోళన విరమించారా? ఆందోళన అయితే విరమించారు. అయితే ఇదే తీరు చాలా కాలంగా కొనసాగుతుంది. దీనిపైన చాలా కాలంగా నగరవాసులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మనతో మాట్లాడడానికి, ఇదే ఇష్యూస్ పైన ఫైట్ చేస్తున్న డిస్కవర్ అనిల్ గారు ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, రెగ్యులర్ గా ఈ సమస్యలు వస్తున్నాయి. వీటిని సమస్యలు అనవచ్చా, లేదంటే ఫెయిల్యూర్ అనవచ్చా? ఇది అబ్సల్యూట్ ఫెయిల్యూర్. దీనికి నిదర్శనం నిన్న అనంతపురం జీజీహెచ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారే స్వయాన మా సైడ్ నుంచి డిలే జరిగింది, అందుకే ఈ వ్యక్తి చనిపోయినారు అని అనడం నిజంగా ఇట్స్ హార్ట్ బ్రేకింగ్. అంటే హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ జరిగి 24 గంటలు కూడా కాకముందే ఆ మీటింగ్ లో ఏ విధంగా కలెక్టర్ గారు ఈ ఆసుపత్రి సిబ్బందికి ఏ విధంగా చివాట్లు పెట్టారు అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఆ మీటింగ్ జరిగిన 24 గంటలు కాకుండానే మరో ప్రాణం ఇలా వెళ్ళిపోయింది. అసలు ఇక్కడ దాతలు ఎన్నో వీల్ చైర్స్ అయితేనేమి, స్ట్రెచ్చర్స్ అయితేనేమో దానం చేసినారు ఆసుపత్రికి. కానీ ఏ రోజు కూడా సరైన స్ట్రెచ్చర్ గానీ, సరైన వీల్ చైర్ గానీ ఇక్కడ రోగులు అందుబాటులో రైట్ భారత్, ఒకసారి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిపై బిగ్ టీవీ ఖచ్చితంగా ఫోకస్ చేస్తుంది. ఎక్కడెక్కడైతే ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు లేవో అక్కడ బిగ్ టీవీ ఫోకస్ చేస్తుంది. అండ్ అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి కూడా మరి కొంతసేపట్లో మా ప్రతినిధి భరత్ వెళ్ళి మరి పూర్తి సమాచారాన్ని సేకరిస్తారు. నిజానికి ఎందుకంటే సౌకర్యాలు లేని ఆసుపత్రికి వెళ్తే రోగులు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. దానం చేస్తున్నా కూడా, స్ట్రెచర్స్ ఇస్తున్నారని చెప్తున్నా కూడా ఆ స్ట్రెచర్స్ ఎక్కడికి వెళ్తున్నాయి ఖచ్చితంగా ఎంక్వైరీ జరపాలి. సో బిగ్ టీవీ అనుకుంటుంది అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిపై నిఘా పెట్టాలని. ఇలాంటి ఆసుపత్రులు ఇంకెక్కడైనా ఉంటే వాటిని బిగ్ టీవీకి తెలియచేయండి.